నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. భార్యల చేతిలో భర్తలు చనిపోతున్న న్యూస్ మనం రెగ్యులర్ గా చూస్తుంటాం. అయితే ఏకం న్యాయ్ ఫౌండేషన్ అనే ఒక ఎన్జిఓ ఇచ్చినటువంటి నివేదిక చూస్తే చాలా మంది భర్తల వెన్నులో వణుకు పుట్టాల్సిందే. సో ఇప్పటి వరకు భార్యల చేతిలో భర్తలు 554 మంది చనిపోయారు. అంటే 2026 జనవరి 1 నుంచి మొదలుపెట్టి 2026 జూలై 14 వరకు సో వీళ్ళొక కౌంట్ తీసి నివేదిక అయితే విడుదల చేశారు. సో దీంట్లో 322 మందిని భార్యలు డైరెక్ట్ గా కానీ లేదంటే వాళ్ళ ప్రియుడు చేత కానీ చంపించారు. సో మిగతా 232 మంది వ్యక్తులు అయితే ఉన్నారో సో వీళ్ళను మానసికంగా కృంగదీయడం, లేదంటే ఇంట్లో గృహహింసకు గురి చేయడం, లేదంటే అనేక రకాల కేసులు, ఫేక్ కేసులు పెట్టి అతని దగ్గర డబ్బులు గుంజడం. సో ఇలాంటి వాటి వల్ల అతను మానసికంగా కుంగదీసి అతను అఘాయిత్యం చేసి చనిపోయేలా చేసినటువంటి కేసులు. సో దీంట్లో కొంతమంది భార్యలు వీళ్ళు కొండ మీదకి తీసుకెళ్లి తోసేయడం, లేదంటే పాముతో కుట్టించి కరిపించి చంపించడం, లేదంటే హార్పిక్ను నరాల్లోకి ఎక్కించి చంపించడం. సో ఇలాంటి చాలా యాక్టివిటీస్ చేసి సో మొత్తం మీద అయితే భర్తలను చంపుతున్నారు. ఇది అధికారికంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి లెక్కలు కాదు. సో సోషల్ మీడియాలో, న్యూస్ పేపర్లో, వార్తల్లో వచ్చినటువంటి వాటి ఆధారంగా మాత్రమే తీసినటువంటి కౌంట్. సో నిజంగా అంటే ఆడవాళ్ళ గురించి అనేక చట్టాలు ఉన్నాయి, మగవాళ్ళ గురించి చట్టాలు లేవు, వాళ్ళు బయటకు చెప్పుకోలేరు కాబట్టి సో ఈ కౌంట్ ఇంకా పెరిగే ఆస్కారం కూడా ఉంది.